వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. SSMB 29 సినిమా షూటింగ్ కెన్యాలో జరగాల్సి ఉంది, ఆగిపోయింది అని చెప్పేసి కొద్ది రోజులుగా మనం వార్తలు వింటూ ఉన్నాం. నేను కూడా ఇదివరకు వారం క్రితం దానిపై ఒక వీడియో కూడా చేశాను. అంటే కెన్యాలోని అంతర్గత వాతావరణం ఏదైతే ఉందో అది ప్రస్తుతం చాలా బీభత్సకరంగా భయానకంగా ఉంది. పాలక పక్షం విధానాలకు, అక్కడి రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా యువత అక్కడ ఉద్యమిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జరుగుతూ ఉన్నటువంటి అల్లర్లు, అలాగే పోలీసు చర్యల కారణంగా రీసెంట్గానే గత నెల రోజుల లోపలే 30 మంది పైగా పౌరులు మరణించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పరిస్థితి అట్టుడిగినట్టు ఉడిగిపోతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కెన్యాలో షూటింగ్ జరపటం ప్రమాదకరం, చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని అని చెప్పేసి రాజమౌళి బృందం భావిస్తోంది. ఈ పాటికి వాళ్ళు యాక్చువల్గా కెన్యాకి వెళ్ళిపోవాల్సింది. కెన్యాలో అక్కడ ఉన్నటువంటి అడవుల్లో షూటింగ్ చేయాల్సి ఉంది. ఎప్పుడో చాలా కాలం క్రితమే అక్కడ లొకేషన్స్ని రెక్కీ చేసి మరీ ఎంపిక చేసుకున్నాడు జక్కన్న. సో ఇప్పుడు ఈ షూటింగ్ అనేది క్యాన్సిల్ అవ్వటం, దాంతో ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తయి 2027 వేసవిలో మనం ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా, అది కూడా మొదటి భాగం అనేటువంటి సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం సౌత్ ఆఫ్రికా లేదా టాంజానియా అడవుల్లో ఈ సినిమా షూటింగ్ని ప్లాన్ చేయాలని చెప్పేసి రాజమౌళి భావిస్తున్నాడని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడు అక్కడ షూటింగ్ జరపాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రణాళికలు వేస్తున్నారు. ఆ లొకేషన్స్ కూడా స్కౌట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం SSMB షూటింగ్ అయితే నిలిచిపోయిందనే చెప్పాలి తాత్కాలికంగా. మరి ఒకవేళ ఫారిన్ షెడ్యూల్ కనుక ప్రస్తుతం కుదరకపోతే లోకల్గానే హైదరాబాద్లోనే ఏమైనా ప్లాన్ చేయొచ్చా అనేటువంటి విషయాలు కూడా వాళ్ళు ఈ సందర్భంగా పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో అభిమానులకు మాత్రం, మహేష్ అభిమానులకి అలాగే జక్కన్న అభిమానులకు మాత్రం ఇది కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. అయితే ఇంకొక అప్డేట్ కూడా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తూ ఉంది. అది మహేష్ బాబుకి సంబంధించింది. ఈ సినిమాలో చాలా డేర్ డెవిల్ స్టంట్స్ ఉన్నాయి, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది గ్లోబ్ ట్రాటింగ్ ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్లో తయారవుతున్నటువంటి సినిమా. సో ఖచ్చితంగా మహేష్ బాబు అండ్ కో వాళ్ళ మీద చాలా ఎమోషనల్ అండ్ అంటే ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్. సో మనకు తెలుసు రాజమౌళి ఎంత ఉద్వేగభరితమైనటువంటి యాక్షన్ సన్నివేశాలకు ప్రసిద్ధి చెందాడు. కేవలం మామూలు స్టంట్లాగా ఉండవవి, దానికి ఒక ఎమోషన్ కూడా ఆయన జోడిస్తాడు. అలాంటి యాక్షన్ సీక్వెన్స్లు మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి రీసెంట్గా వచ్చినటువంటి RRR మూవీ దాకా కూడా ఆయన అన్ని యాక్షన్ ఎపిసోడ్లకు ముందు ఒక లీడ్ ఉంటుంది, ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తాడు. సో మొదట్లో హీరోనే విలన్ల చేతిలో దెబ్బలు తింటున్నట్టు చూపించి, ఆ తర్వాత హీరో వాళ్ళ మీద తిరగబడి విజయం సాధించేటట్లుగా ఆయన వాటిని రూపకల్పన చేస్తాడు. అది రాజమౌళి స్టైల్గా పేరు పొందింది. సో మరి ఇప్పుడు అలాంటి డేర్ డెవిల్ స్టంట్స్ని మహేష్ బాబు బాడీ డబుల్ని యూజ్ చేయకుండా తనే స్వయంగా చేయబోతున్నాడు అనేటువంటి ఒక వార్త అయితే, ఒక ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తూ ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు వయసు రీత్యా చూసుకుంటే నిజంగా అలాంటి డేర్ డెవిల్ స్టంట్స్ చేయటం అనేది చాలా క్లిష్టమైనటువంటి రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం.
అయినప్పటికీ కూడా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఆ ఫైట్లకి సంబంధించి అతను ట్రైనింగ్ కూడా తీసుకొని ఉన్నాడు. అలాగే ట్రెక్కింగ్కి సంబంధించి కూడా అతను దుబాయ్కి వెళ్ళి మరి ఆ ట్రైనింగ్ పొందాడు. దానికి కూడా ఆ ట్రైనింగ్ కూడా రాజమౌళి నిర్దేశకత్వంలోనే జరగటం అనేది ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి. అంటే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర సినిమాలో ఏమేం పనులు చేస్తుంది, ఎలాంటి స్టంట్స్ చేస్తుంది అనే దాన్ని బట్టి ముందుగానే చాలా ప్రీ వర్క్ చేసి దానికి తగ్గట్టుగా మహేష్ బాబుని తయారు చేశాడు జక్కన్న. సో అందుగురించే తను ఆల్రెడీ జక్కన్నకి చెప్పేసినట్టు నేను సొంతంగా చేస్తాను యాక్షన్ సన్నివేశాలన్నింటినీ కూడా, నాకు బాడీ డబ్బులు యూజ్ చేయవాకండి అని చెప్పేసి చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాకి ఎక్కువ భాగం యాక్షన్ కొరియోగ్రఫీని ఆయన ఆస్థాన స్టంట్ మాస్టర్ అయినటువంటి కింగ్ సాల్మన్ చేస్తూ ఉన్నాడు. సినిమా షూటింగ్కి చాలా ముందుగానే దాదాపు 6 నెలల ముందు నుంచే ఆయన ఆ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించినటువంటి రిహార్సల్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన మహేష్ బాబు చేత సొంతంగా ఆ స్టంట్స్ అవి చేయించడం కోసం అన్ని జాగ్రత్తలు, అంటే ఏవైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సో ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో అవన్నీ కూడా కింగ్ సాల్మన్ అన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అని కూడా తెలియవస్తూ ఉంది. సో మొత్తానికి మహేష్ బాబు ఇప్పుడు 50వ పడిలోకి వచ్చాడు ఆయన. సో మరి ఈ వయసులో బాడీ డబ్బులు లేకుండా ఆ స్టంట్స్ చేయటం అనేది నిజంగానే క్లిష్టమైన వ్యవహారం. అయితే ఇక్కడ హాలీవుడ్ చెందినటువంటి టామ్ క్రూయిస్ని చాలామంది స్టార్లు ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే అతను 60 క్రాస్ అయింది ఆయన ఏజ్. అయినప్పటికీ కూడా మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ ఏదైతే ఉందో, ఆ ఫ్రాంచైజీ ఏదైతే ఉందో అందులో మ్యాక్సిమం ఆయన సొంతంగానే ఎలాంటి బాడీ డబ్బులు ఉపయోగించకుండానే స్టంట్స్ చేశాడు. అసలు ఆయన చేసినటువంటి ఆ స్టంట్స్ చూస్తే మనకి ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. ఈవెన్ ఎయిర్ విమానాల్లో కూడా ఆయన డూపు లేకుండా, సో అంటే విమానం బయటకు వచ్చి దాని రెక్కల మీదకి చేరుకోవడం, ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా సో ఆయన ఎంత ధైర్యంతో సాహసంతో ఆ సన్నివేశాన్ని డూప్స్ ఆయన లేకుండా చేశాడు. అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఈరోజు ఎంతగానో వైరల్ అవుతూ ఉన్నాయి. అతను చేసినటువంటి ఆ రిస్కీ ఫైట్స్, ఆ స్టంట్స్ని ప్రశంసిస్తూ చాలామంది అభినందిస్తూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు టామ్ క్రూయిస్ని. సో అతను నిజంగా చెప్పాలంటే ఒక ఆదర్శవంతంగా, ఒక మార్గదర్శకుడిగా ఇవాళ నటులకు నిలుస్తున్నాడని చెప్పాలి. అది కూడా యాక్షన్ సినిమాలు చేసేటువంటి స్టార్లకి. సో ఇప్పుడు టామ్ క్రూయిస్నే ఆదర్శంగా తీసుకొని ఈ యాక్షన్ సినిమాలు చేసే స్టార్లు అతని మార్గంలో బాడీ డబ్బులు లేకుండా యాక్షన్ సీక్వెన్స్లు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాకపోతే రీసెంట్గా తమిళనాడులో జరిగినటువంటి ఒక సినిమా షూటింగ్లో ఆర్య హీరోగా పారంజిత్ డైరెక్ట్ చేసినటువంటి ఒక సినిమాలో స్టంట్ మాస్టర్ రాజు అని చెప్పేసి అతను ఆ వెహికల్స్లో ఒక చేజింగ్ సీన్ చేస్తూ చనిపోవటం అనేది రీసెంట్గా చాలా మందిని కలచివేసినటువంటి విషయం. దానికి ఇప్పుడు పారంజిత్ కూడా కేసులు ఎదుర్కొంటూ ఉన్నాడు. సో ఇలాంటి వాటికి చోటు లేకుండా ఆ యాక్షన్ సన్నివేశాల్ని తీయటం కోసం స్టంట్ మాస్టర్లు, స్టంట్ డైరెక్టర్లు అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మరి మహేష్ బాబు ఇప్పుడు తన SSMB 29 సినిమా కోసం ఇలా బాడీ డబ్బులు లేకుండా తనే సొంతంగా యాక్షన్ సన్నివేశాలు తీయాలని ఏదైతే నిర్ణయించుకున్నాడో అది ఒక పక్క అభిమానులకి సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయమే. మరో పక్క అంటే అలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసేటప్పుడు ఏమైనా ప్రమాదాలు జరిగితే అనేటువంటి భయం కూడా వెన్నాడుతుంది. మరి దీనికి సంబంధించి అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు మహేష్ చేత ఆ యాక్షన్ సన్నివేశాలు తీస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో మనకు అందేటువంటి అప్డేట్స్ని బట్టి తెలుస్తుంది.
సో ప్రస్తుతానికి మాత్రం SSMB 29 షూట్ మాత్రం కెన్యాలో కాకుండా టాంజానియా లేదా సౌత్ ఆఫ్రికాలో జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దానికి సంబంధించి రాజమౌళి బృందం ఇప్పుడు కసరత్తులు చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఎక్కడ దాని షెడ్యూల్ జరుగుతుందో. లెట్ us వెయిట్ అండ్ సీ.